మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం అట. అనుమానం ఉందట. క్వశ్చన్ మార్క్తోని వార్త. ఎవరు చెప్పిండో మరి ఎక్కడి కథో ఏమో. మావోయిస్టుల డంపులనట 400 కిలోల బంగారం ఉండే అవకాశం ఉందట. భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చని అనుమానాలు. కోవిడ్ సమయంలో పుత్తడి రూపంలోకి నగదు మార్పు. కరోనా సమయంలో అట బంగారం రూపంలోకి మార్చిరట. బంగారం నిల్వలను గుర్తించడంపై నిఘా వర్గాల దృష్టి. డొల్ల కంపెనీలు బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులట. 400 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఇది అంత పెద్ద బోగస్ నేను అనుకోవడం అయితే. వాళ్ళు బతకడమే కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మొత్తం ఉన్నదంతా బంగారం రూపంలోకి మార్చి ఎట్లా మారుస్తారు? బంగారం రూపంలోకి ఎట్లా సాధ్యమవుతుంది? ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టు అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు లొంగుబాట పట్టారు. మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారు సేకరించిన కోట్ల రూపాయల నగదు ఎక్కడ, ఎవరి ఆధీనంలో ఉన్నది, డంపుల సంగతి ఏంటి అనే అంశాలపైన నిఘా వర్గాలు దృష్టి సారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూసినాయట. మావోయిస్టులు సేకరించిన 100 కోట్ల నగదును కోవిడ్ సమయంలో బంగారం రూపంలోకి మార్చేసినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయట, అనుమానిస్తున్నారట. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఏపీలోని కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి మావోయిస్టులు పార్టీ ఫండ్ వసూలు చేసి దాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తుంటారు. పార్టీకి నిధుల సేకరణకు గాను విస్తృత నెట్వర్క్ ఉందన్న విషయం జాతీయ విచారణ సంస్థ దర్యాప్తులో వెల్లడైంది. మావోయిస్టులకు నిధులు అందకుండా పూర్తి స్థాయిలో అడ్డుకున్నా ప్రస్తుతం ఉన్న నిధులతోనే మరో 5-6 ఏళ్లు పార్టీని నడపొచ్చని, అయితే అప్పటిదాకా ప్రాణాలతో ఉండే పరిస్థితులు కనిపించకపోవడంతోనే మావోయిస్టులు లొంగుబాట పట్టారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. మావోయిస్టు తమకు అందిన డబ్బును 2 విధాలుగా మారుస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పార్టీ సానుభూతి పరులు, వారి బంధువులు, కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకు ఖాతాలు, కంపెనీలు ప్రారంభించి అందులోకి కోట్లాది రూపాయలు మళ్లిస్తున్నారట. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు జమ చేస్తున్నారని, మిగతా డబ్బును బంగారం రూపంలోకి మార్చేస్తున్నారని భావిస్తున్నారు. ఇదంతా కూడా ఇక పార్టీ మీద బురద జల్లి విషం జిమ్మి రకరకాలుగా ఇది చేసి ఇక వీళ్ళంతా భ్రష్టు పట్టిపోయారని చెప్పే ప్రజలని నమ్మించే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక్కొక్కరిని లేపేసుకుంటూ పోయారు. దాని తర్వాత వాళ్ళే లొంగిపోతున్నారని ఒక సినిమా చూపించినారు. రెండోది అయిపోయింది. ఇప్పుడు మూడోది ఏంది? వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ భావజాలం మీద చర్చ జరుగుతున్నది. ఇహ వీళ్ళంతా ఇంతే. ఇక వీళ్ళు బయట కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసి సంపాదించుకున్నారు 400 కోట్ల బంగారం, 500 కోట్ల బంగారం అని ఈ రకంగా మాట్లాడితే వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ భావజాలం మీద కూడా ప్రజల్లో ఒక రకమైన ఏహ్యమైన భావన వచ్చే అవకాశం కలిగించేలా ఈ ప్రయత్నం జరుగుతున్నట్టు అనిపిస్తున్నది. ఆ బంగారం ఎక్కడుంది? మావోయిస్టు పార్టీ వద్ద దాదాపు 400 కోట్ల నిధులుంటాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. 400 కిలోల బంగారం నిల్వలు కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. ఈ పుత్తడంతా అడవుల్లోని డంపుల్లో ఉందా, లేక బయటే సురక్షిత ప్రాంతాల్లో దాచారా అనే అంశంపై కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. జార్ఖండ్కు చెందిన పీపుల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు దినేష్ గోపేను ఆగస్టులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దినేష్ తన భార్య, ఆమె బంధువుల పేరిట డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి సేకరించిన దాదాపు 20 కోట్లను బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారని అధికారులు గుర్తించారు. ఇక బీజాపూర్ పోలీసులు మూల్వాసి బచావో మంచ్కు చెందిన 2 సభ్యులు బ్యాంకుల్లో 6 లక్షలు డిపాజిట్ చేస్తుండగా అరెస్ట్ చేశారు. మజ్దూర్ సంఘటనా సమితి సభ్యులు కొందరు నిధులు సేకరించి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గతంలో మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన ప్రద్యుమ్న శర్మ బంధువు ఒకరు చెన్నై వైద్య కాలేజీలో చేరగా ఆమె ఫీజుకు కావలసిన 1,13,70,500 రూపాయలను బ్యాంకు ఖాతాల ద్వారా ఇచ్చినట్లు ఎన్ఐఏ గుర్తించిందట. ఇంత మొత్తంలో డబ్బును సులభంగా పంపగలుగుతున్నారంటే వారి బినామీ ఖాతాల్లో ఎంత నగదు ఉందనే వివరాలు తేలాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మావోయిస్టు పార్టీ నుంచి ఆయుధాలతో వెళ్లి లొంగిపోతున్న వారు, ఆయుధాలు వదిలి లొంగిపోతున్న వారు తమ వద్ద ఉన్న డబ్బు లెక్కలను పార్టీకి చెప్పిన తర్వాతే బయటకు వస్తున్నారు. లొంగిపోతున్న మావోయిస్టులను కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాల అధికారులు ప్రశ్నించడంతో పాటుగా డబ్బు లెక్కలు ఆరాధిస్తున్నారట. ఇదంతా ఇప్పుడు అది చూసినప్పుడు మనం చెప్పాలా, ఇదంతా అనుమానము అది ఇదని క్వశ్చన్ మార్క్తోని వార్తలు రాస్తున్నారు.